హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక సామెత ఉంటుంది భయ్య, అంతా శాకాహారులే, రొయ్యలు ఎక్కడికి పోయినారా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. మనలో కూడా చాలామంది ప్రభుత్వ సొమ్ముని ఏదో సొంత ప్రాపర్టీ లాగా వాడేస్తూ ఉంటారు. ఎంత అవినీతి జరుగుతుందంటే ఇప్పుడు రేషన్ అనేది మన ఇంటింటికి వస్తుంది. రేషన్ స్టోర్స్‌కి వెళ్తుంది. అక్కడి నుంచి కొన్ని హాస్టల్స్‌కి వెళ్తుంది. అక్కడ పిల్లలకి అమ్మఒడి వీటిలన్నిటిలో కూడా మధ్యాహ్న ఆహార పథకం కింద వాళ్ళకందరికి ఫుడ్ అది మొత్తం ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే కాటా వేసేటప్పుడు కరెక్ట్‌గానే ఒక బస్తాకి 26 కేజీలో లేదంటే ఒక 100 కేజీలో వస్తా ఉంటాయి. కానీ ఇవెప్పుడైతే హాస్టల్స్‌కి రీచ్ అవుతాయో, అక్కడ ఒక్కొక్క బస్తాకి దగ్గర దగ్గర 2-4 కేజీలు మాయమైపోతూ ఉంటాయి. లెక్కల ప్రకారం చూసుకుంటే ఎలా మాయమవుతుందో ఎవడికి అర్థం కాదు. కానీ మధ్యలో పెద్ద పెద్ద మనుషుల రూపంలో ఉండే బాగా బలిసిన పందికొక్కులు వాటిని నొక్కేస్తున్నాయన్న విషయం చాలామందికి తెలీదు. కొన్నేమో పందికొక్కులు నొక్కేస్తుంటే కొన్నేమో గుంట నక్కలు నొక్కేస్తూ ఉంటాయి. పందికొక్కులేమో ట్రాన్స్‌పోర్ట్ టైంలో ఆ బస్తాలకి రంధ్రాలు చేసి రైస్ బయటకి లాగేస్తే, కొన్ని గుంట నక్కలేమో తెలియకుండా వచ్చిన రైస్‌ని వేరే సైడ్ చేసి, తెలివిగా సైడ్ చేసి గుంట నక్కలు వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తా ఉంటారు. బస్తాలకు బస్తాలు లేపేస్తా ఉంటారు. ఇటువంటి తరుణంలో ఈరోజు ఒక వీడియో చూస్తుంటే నాకనిపించింది, అరే! ఆల్రెడీ ట్రావెలింగ్‌లో లారీలో ఉండగానే ఎలా దొంగతనం చేస్తారో ఈ దగులుబాజీ నాయలుగాలనేది నాకర్థమైంది. సో, ప్రతి దగ్గర ఇది జరుగుతూనే ఉంటది. ప్రతి దగ్గర ఇది జరుగుతా ఉంటది. ప్రతి ఎదవ ఇలా చిన్న పిల్లలు తినే ఆహారాన్ని దొంగతనంగా కొట్టేసి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకోవటము చేస్తూనే ఉన్నారు. ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. ఇది లారీలో లోడ్ అయినటువంటి ధాన్యం. దీన్ని ఎలా కొట్టేస్తున్నారో చూడండి. ఇక్కడ వీడు హోల్ చేస్తున్నాడు. హోల్ చేసేసి కార్చేస్తున్నారు. ఆ! పనికి మాలిన పనిగానాయాలు ఈళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు చూడు. ఒకడి తర్వాత ఒకడు వంతులేసుకొని మరి ఉన్న అన్ని బస్తాల్లోంచి ఒక్కొక్క దాని నుంచి 2-5 కేజీలు లాగేస్తూ ఉన్నారన్నమాట ఇలా. ఈ మధ్యలో కార్చేసిన ధాన్యాన్ని మొత్తం ఈళ్ళు కావాలని ఆ లారీలో లోడైన ధాన్యపు బస్తాలని మధ్యలో ఖాళీ పెట్టుకొని చుట్టూ ఒక గోడలాగా నిర్మించుకున్నారు. ఎందుకు? ఈడు చేసే లఫంగి పని ఎవ్వడికి తెలియకూడదని వీలుగా బస్తాలకి కన్నాలు పెట్టి దాని నుంచి రైస్‌ని సెంటర్‌లో పడేసి అక్కడే వేరే బస్తాలతో ఎత్తుకోవచ్చనే ఉద్దేశంతోనే మొత్తం లోడ్ లేనప్పుడు ఇక్కడ ఫిల్ ఎందుకు చేయలేదనేది మీరు ఆలోచించండి. ఇక్కడ ఫిల్ చేయలేదు కాబట్టే ఈళ్ళు దొంగతనాన్ని ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. ఒక్క బస్తాని కూడా వదలట్ల. కింద నుంచి పై వరకు ప్రతి దానికి హోల్ పెట్టి ఇలా బియ్యాన్ని లాగేస్తూ ఉన్నారు. మరి పిల్లలకు అందవలసినటువంటి ఈ రైస్‌ని ఇలా దొంగతనం చేస్తున్న ఈ దుర్మార్గుల్ని ఏమనాలి? హ్మ్. ఇలా ప్రతి దగ్గర ఇలాగే లారీల్లో ట్రాన్స్‌పోర్ట్ అయ్యేటప్పుడు, అలాగే ట్రాన్స్‌పోర్ట్ అయ్యి ప్రదేశానికి చేరిన తర్వాత ఇంకా భయంకరమైన దొంగలే ఉన్నారంటే, వీళ్ళు లోడ్ చేసేటప్పుడే 2, 3 బస్తాల రైస్‌ని సైడ్ చేసి పెట్టేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క లారీకనమాట. ఈ విధంగా చూసుకుంటే
భారీగా దోపిడీ జరుగుతుంది. పేద పిల్లలు, పేదవారు తినే ఆహారాన్ని, ధాన్యాన్ని ఇలా దళారులు కొంత ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలని కొంతమంది, ఇలా బ్లాక్‌లో అమ్ముకోవడానికి కొంతమంది దారుణంగా బిహేవ్ చేసి 100 బస్తాలుంటే ప్రతి దానికి 3 కేజీలు తీస్తే అర్థం చేసుకోండి. ఇది 300 కేజీలవుతాయి. వాడు బ్లాక్ మార్కెట్‌లో రూ. 10కి అమ్ముకున్నా కూడా, రూ. 15కి అమ్ముకున్నా కూడా దాని వాల్యూ ఎంతుందో అర్థం చేసుకోండి. జస్ట్ ఒక రారీకి చుట్టుపక్కల పేర్చి, మధ్యలో డంప్ చేసుకొని, మధ్యలో హోల్స్ పెట్టి, రైస్ తీసి అమ్ముకుంటున్నటువంటి పరమ దరిద్రులు, దుర్మార్గులు. ఇటువంటి వారిని కనిపిస్తే దారుణంగా శిక్షించాలని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, జీవితాంతం జైల్లో మగ్గేలాగా వీళ్ళని చేయాలి. అవునా కదా! పేదవాడి నోటి దగ్గర కూటిని దొంగతనంగా లాక్కునే దగులుబాజీ నాయాలుగా నాకి అంతకన్నా పెద్ద శిక్ష వేయాలి నాకు తెలిసి. మీరేమంటారు? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.